బరువు తగ్గడం, కొవ్వు తగ్గడం. రెండింటిలో తేడా ఏమిటి? ఈ రోజుల్లో చెడు జీవనశైలి కారణంగా చాలా మంది ప్రజలు ఊబకాయం బాధితులుగా మారుతున్నారు. నగరాల్లో పని మరియు బిజీ కారణంగా చాలాసార్లు ప్రజలకు వ్యాయామం చేయడానికి సమయం దొరకడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రోజంతా ఆఫీసులో ఒకేచోట కూర్చొని పనిచేయడం, ఆకలిగా అనిపించినప్పుడు జంక్ ఫుడ్ తినడం వల్ల స్థూలకాయానికి గురవుతున్నారు. అయితే పెరిగిన బరువును తగ్గించుకునే విషయానికి వస్తే, బరువు తగ్గాలా లేక లావు తగ్గాలా అనే తికమక చాలామందిలో ఉంటుంది. లేదా కొంతమందికి బరువు తగ్గడం మరియు కొవ్వు తగ్గడం మధ్య తేడా తెలియదు. ఈ క్రమంలో చాలాసార్లు ఫిట్గా ఉండేందుకు చేసే ప్రయత్నాలలో కొన్ని తప్పులు చేస్తుంటారు. అది వారి ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. చాలా మంది బరువు తగ్గడం మరియు కొవ్వు తగ్గడం ఒకేలా భావిస్తారు, కానీ ఈ రెండూ ఒకదానికొకటి పూర్తిగా భిన్నంగా ఉంటాయి. అందువల్ల మీరు బరువు తగ్గాలని లేదా కొవ్వు తగ్గాలని కోరుకుంటే, ఈ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని మీరు తప్పక తెలుసుకోవాలి. ఈ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. బరువు తగ్గడం అంటే దీని కింద మీరు కండరాలు, కొవ్వు, నీటి బరువుతో సహా శరీరం యొక్క మొత్తం బరువును తగ్గిస్తారు. మీరు కేలరీల ఆహారం, యోగా మరియు వ్యాయామంతో సహా అనేక రకాలుగా బరువు తగ్గవచ్చు. మీరు బరువు తగ్గడానికి క్రాష్ డైట్ మరియు గ్లూటెన్ ఫ్రీ డైట్ని కూడా అనుసరించవచ్చు. దీనివల్ల బరువు తగ్గడం కూడా సులభతరం అవుతుంది. కొవ్వు శరీరం మెరుగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. కానీ శరీరంలో దాని పరిమాణం పెరిగినప్పుడు మీరు అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. కొవ్వు పరిమాణం పెరగడం వల్ల శరీరం ఉబ్బినట్లు కనిపించడం ప్రారంభమవుతుంది. శరీరంలో నిల్వ ఉన్న ఈ కొవ్వును తగ్గించడాన్ని కొవ్వు నష్టం అంటారు. చాలా మంది ఆరోగ్య నిపుణులు బరువు తగ్గడం మీకు హానికరం అని చెబుతున్నారు. ఎందుకంటే దీని కారణంగా కండరాలు, నీరు, గ్లైకోజన్ మరియు కొవ్వు మొత్తం శరీర బరువు నుండిపోతుంది. కొవ్వు నష్టం గురించి మాట్లాడినట్లయితే, అప్పుడు శరీరంలో ఉన్న అదనపు కొవ్వు తగ్గుతుంది. బరువు తగ్గడం వల్ల మీకు చాలా సమస్యలు వస్తాయి. అయితే కొవ్వు తగ్గడం వల్ల మీరు ఫిట్గా కనిపిస్తారు. నేను ఆరోగ్యానికి సంబంధించిన వీడియోలు చేస్తుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్, కామెంట్. థాంక్స్ ఫర్ వాచింగ్.